హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. టెంపుల్లో చేసే పులిహోర ప్రసాదం తింటుంటే తినాలి అనిపించేంత టేస్ట్ ఉంటుంది కదా. ఇలా ఇంట్లోనే టెంపుల్ స్టైల్ రుచి వచ్చేలా ఈజీగా పులిహోరాని ప్రిపేర్ చేసేసుకోండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో మెంతులు, జీలకర్ర, మిరియాలు వేసి లైట్గా ఫ్రై చేసేసుకొని అవి చల్లారాక మెత్తగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో చింతపండును వేసుకోండి. దాంట్లో వాటర్ పోసి నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ని పోసుకొని పల్లీలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పును వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, పసుపు, అసలైన ఇంగ్రీడియంట్ ఇంగువ వేసి మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు రసంని పోసుకోండి. దాంట్లో ఒక పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, టేస్ట్ కోసం బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ని వేసి చింతపండు రసంని మరిగించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి. అంతే. వేడివేడి అన్నంలో చింతపండు రసంని వేసి కలుపుకోండి. దాంట్లో పల్లీలు, పోపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ మిక్సీ పట్టేసుకున్న మిరియాల పౌడర్ని వేసి మొత్తం అంతా చక్కగా కలిసేలా, మిరియాల ఫ్లేవర్ని అన్నంకి చక్కగా పట్టించేలా చేతులతో ఇలా కలుపుకోండి. చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. ఏ మాటకి ఆ మాట అండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.